హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ పఫ్స్ చూపిస్తాను. రెడీమేడ్ షీట్స్ తోటి ఎగ్ పఫ్స్ ఎలా ఇంట్లో చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కావాల్సింది మనకు పేస్ట్రీ షీట్స్. నేనైతే పెప్రిజ్ ఫామ్ వాళ్ళవి పఫ్ పేస్ట్రీ షీట్స్ తీసుకున్నాను. సో దీనికి నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను కాబట్టి ఇగోండి, ఈ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను వాటిని. మనకి ఆనియను, సిలాంట్రో, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, ఆయిల్, జీరా పౌడర్, కొంచెం టర్మరిక్ సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు నేను ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. దీనిని ఇప్పుడు దానికి స్టఫింగ్కి కర్రీ నేను ప్రిపేర్ చేసుకుని నేను చూపిస్తాను. తర్వాత మనం బేకింగ్ షీట్ పెట్టుకొని ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. నేను పెట్టుకున్న ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలోకి నేను ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నిటినీ ఇందులో వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అంతా ఇలా ఫ్రై అయిపోవాలి. కొంచెం మంచిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. మా ఊర్లో వీటిని ఎర్రగడ్డలు అంటారు. సో మా ఎర్రగడ్డలు ఫ్రై అవుతున్నాయి. దీనికి కావాల్సినంత సాల్ట్ నేను వేసుకుంటున్నాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఇది వేసేస్తున్నాను. తొందరగా మన ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఇట్లా రెడ్గా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని కొంచెం టర్మరిక్ కూడా వేసుకుంటున్నాను. మన ఎర్రగడ్డలు వేగిపోయాయి. దీనికి నేను కొంచెం పచ్చికారం వేసుకుంటున్నానండి. దీనికి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి అవి పంటికి తగిలితే వాళ్ళు తినలేరు. అందుకని నేను ఇందాక మీకు చూపించాను కదా జీలకర్ర పొడి. సో జీలకర్ర పొడి బదులు నేను కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను కచ్చా పచ్చగా. సో దీనిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న దీనిని ఇందులో వేసేస్తున్నాను. సో మనం దీనికి ఎర్రకారం యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయతోనే యూజ్ చేసుకుంటున్నాను. ఈ పఫ్స్కి పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే బాగుంటుందండి ఇది టేస్టు. యూజువల్గా మనకి అవుట్ సైడ్ దొరికే పఫ్స్ కూడా ఈ గ్రీన్ చిల్లీస్తోనే చేస్తారు. నేను ఇక్కడ కొంచెం చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీనికి కొంచెం మనం కలరు కొద్దిగా మంచిగా కనిపించడానికి, మనకి ఐ ఫీస్టింగ్ లాగా ఉండడం కోసం నేను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఏమి స్పైస్ ఉండదు, జస్ట్ కలర్ కోసమే. దీన్ని మళ్ళీ మనం కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సిలాంట్రో కూడా వేసేసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇలా సిలాంట్రో కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా హాఫ్ కట్ చేసుకొని ఈచ్ హాఫ్ని ఇలా మనం ఇట్లా పెట్టుకోవాలి. సో ఇలా ఎగ్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. దాంట్లో మనకు ఆనియన్లో ఉన్న ఆ స్పైసెస్ అన్నీ హాఫ్ సైడ్, అది ఎల్లో సైడ్ కొంచెం మనకి మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమాన్ని ఇలా కదిలించకుండా ఇలాగే ఉంచేసుకొని కొంచెం
చల్లారిన తర్వాత మనం పేస్ట్రీ షీట్స్లో పెట్టుకొని ఎలా బేక్ చేసుకుంటామో చూద్దాం. నేను ఇప్పుడు పఫ్స్కి రెడీ చేసుకుంటున్నానండి. సో ఈ పఫ్ పేస్ట్రీలో నుంచి ఇలా ఇలా ఉంటుంది. షీట్స్ ఓపెన్ చేసుకున్నాను. ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా 2 ఉన్నాయి. సో మనం యాక్చువల్గా ఇదైతే నేను స్టోర్ బ్రాడ్ కాబట్టి ఈ ఆల్రెడీ రెడీమేడ్ షీట్స్ ఇవి. మనం హోమ్గా చేసుకునే పని అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది నెక్స్ట్ టైం చూపిస్తాను. ప్రస్తుతం అయితే నేను కొంచెం హర్రీగా ఉన్నాను, అందుకని దీంట్లో చూపిస్తున్నాను. నేను అన్ఫోల్డ్ చేసుకున్నానండి పేస్ట్రీ షీట్స్ని. సో చూడండి, దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్లో కట్ చేసుకో. then మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఎగ్ పేస్ట్రీకి. సో ఇలా ఒక ఈచ్ ఎగ్ని ఇలా టర్న్ చేసేసి ఎగ్ కర్రీలో ఇలా ఎగ్లో ఇలా ఆనియన్స్ అన్నీ ఇలా స్టఫ్ చేసుకుని చూడండి. ఇప్పుడు నేను దీనిని ఇందులో పెట్టేస్తాను. ఇట్లా పెట్టేసి చూడండి, ఇలా నేను ఈ ఎగ్ పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది స్టిక్ అవ్వడం కోసం కొంచెం హ్యాండ్కి ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ, నేనైతే వాటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఏం క్లోజ్ చేయక్కర్లేదు మనము. ఇలా ఒక టైప్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ మనకి బేకరీలో దొరికినట్లు చూపించేది ఏంటంటే ఇలా ఉంటుంది. ఇదండి నేను అన్నిటిని ఇట్లా ఫోల్డ్ చేసుకొని తర్వాత చూపిస్తాను. బేకింగ్ ప్యాన్లో ఇవన్నీ సెట్ చేసుకున్నాను ఒక షీట్ వేసి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుంటాను. కావాలంటే మన దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే 4-5 పేస్ట్రీస్ అయితే మనం ఎయిర్ ఫ్రైలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఎక్కువ ఉన్నాయి నాకు, ఇంకా నేను ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో పెట్టుకున్నానండి. 375 టెంపరేచర్ ఫారెన్హీట్లో పెట్టుకున్నాను. ఒక 25 మినిట్స్ బేక్ చేసుకుంటాను. ఇదండి, నేను ఓవెన్లో నుంచి ఒక 25 మినిట్స్ తర్వాత బయటకు తీసాను. ఈ ఎగ్ పఫ్స్ ఇలా అయ్యాయి చూడండి. ఉన్నాయి కదా, షేప్లో అయితే సరిగ్గా రాలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. బయట మనం బేకరీస్లో బై చేసుకుని వస్తే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ ఉంటుంది. ఇదండి, మన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి. నేను ఇలా ప్లేట్లో పెట్టేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇందులో వెజిటేరియన్స్కి అయితే పొటాటోతో కూడా చేసుకోవచ్చు అండ్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇవి ఎగ్స్తో చేశాను. నెక్స్ట్ టైము వెజిటేరియన్ వర్షన్ కూడా చూపిస్తాను. ఇదండి ఎగ్ పఫ్స్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you very much. See you in next video.